ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవారి సేవ, నవనిత్య సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, మెయిల్ సేవ వీటి గురించి నేను వివరించబోతున్నానండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. కొత్త వారికి కూడా పాపం తెలియాలి కదా! సో, బేసిక్స్ మొత్తం అన్నీ వివరిస్తాను. బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, టీటీడీ వెబ్‌సైట్‌లో ఎటువంటి లోపాలున్నాయి కూడా మీకు నేను తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు చక్కగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో ప్రారంభించే ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు. అదేమిటంటే, మీరు గనక అంగప్రదక్షిణ బుక్ చేసుకున్నా, సుప్రభాత సేవ, అదేవిధంగా అర్చన వీటికి సంబంధించి మీకు లక్కీ డ్రాలో మీరు సెలెక్ట్ అయినా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరోజు ముందు వెళ్ళాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందు కొండపైన ఉండాలండి. ఫర్ సపోజ్ మీరు అంగప్రదక్షిణ టికెట్ మీరు 10వ తారీఖు కనుక మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీరు 9వ తారీఖు నైట్ 12 గంటలకల్లా మీరు క్యూ లైన్‌లో ఉండాలండి. ఓకేనండి. ఒకరోజు ముందు ఉంటుంది. ఈ సేవలన్నీ తెల్లవారుజామున జరుగుతాయి కాబట్టి డేట్ అన్నది మనకు సేమ్ డే అంటే 12 దాటిపోయాక డేట్ వస్తుంది కాబట్టి మీరు 12 ముందు ఉండాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీవారి సేవ గురించి. నిజానికి జీవితంలో ఒక్కసారన్నా సరే కొండపైకి వెళ్ళి సేవ చేసుకోవాలండి. మీరు ఎన్నన్నా చెప్పండి, బుకింగ్ అవ్వడం లేదని చెప్పండి. లేదంటే గనక అక్కడ పోలీసు వాళ్ళు సరిగ్గా రెస్పెక్ట్ ఇత్తలేదని చెప్పండి. ఏదో కారణమన్నా చెప్పండి. ఏం చెప్పుకున్నా సరే ఒక్కసారన్నా సరే జీవితంలో కొండపైకి వెళ్ళి సేవ చేయాలండి అంతే. అది ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. సో, శ్రీవారి సేవకు సంబంధించి ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఏంటన్నది నేను మీకు వివరిస్తానండి. ముందుగా కొత్త వారికి తెలియాలి కాబట్టి బేసిక్స్ అన్నది మీకు నేను ముందు తెలియజేస్తాను. ఒకటి, శ్రీవారి సేవలో టీటీడీ వాళ్ళు మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వరండి. రాను పోను దారి ఛార్జీలు, కొండ కింద నుంచి కొండ పైకి, అదేవిధంగా 7 రోజులు గానీ, 10 రోజులు గానీ, 15 రోజులు గానీ, ఎన్ని రోజులు మీరు సేవ చేసినా టీటీడీ వాళ్ళు మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వరు. మీ అకౌంట్‌లో ఎటువంటి డబ్బులు వేయరు. మీరు వెళ్తున్నప్పుడు షీల్డ్‌లు గానీ, ప్రత్యేకించి శాలువాలు గానీ ఏమి ఇవ్వరండి. గుర్తుపెట్టుకోండి. అంతా మీ ఖర్చుతో మీరే వెళ్ళాలి, మీరే రావాలండి. ఇక టీమ్ లీడర్లకు మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదండి. ఈ సర్వీస్ అంతా ఫ్రీ అనమాట. ఆన్‌లైన్‌లో మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ దర్శనాలు కూడా ఫ్రీ, అక్కడ రూములు కూడా ఫ్రీ. నేను వెళ్ళినప్పుడు గమనించాను కదండీ, చాలామంది మేము 2000 ఇచ్చామండి, 500 ఇచ్చామండి ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు మోసపోయినట్టు లెక్కండి. సో, కాబట్టి మీరు టీమ్ లీడర్లు కానీ, వేరే వాళ్ళకి కానీ ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు. మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. మీరు గనక సింగిల్‌గా బుక్ చేసుకుంటే మరీ ప్రశాంతంగా వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ రావచ్చండి. ఓకేనండి. ఇక ముఖ్యంగా మనకు బుకింగ్‌లో తిరుమల, తిరుపతి అని 2 రకాలుంటాయండి. తిరుమల బుక్ చేసుకుంటే వారం రోజులు మీరు కొండపైనే ఉంటారు. తిరుపతి బుక్ చేసుకుంటే కొండ కింద 3 రోజులు అంటే తిరుపతిలో, కొండపైన 4 రోజులు ఉంటుంది. తిరుపతిలో మీరు బుక్ చేసుకున్నప్పుడు విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగుంట విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ రిపోర్ట్ చేయాలి. మీకు అక్కడే అకామిడేషన్ ఇస్తారు. సర్వీసెస్ కూడా మీకు అక్కడే ఏ రోజు డ్యూటీ ఎక్కడుంది ఏంటని అక్కడే చెప్తారు మీకు. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలండి. 3 రోజులు అయిపోయాక కొండపైకి మీరొస్తారు. ఇక ఎలానో కొండపైన ఉన్నవాళ్ళు సో, మీకు అక్కడే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక యూనిఫార్మ్ వచ్చేసి మగవాళ్ళకు వైట్ అండ్ వైట్ అండి. ఆడవాళ్ళకు ఆరెంజ్ కలరు శారీ అనమాట. అవసరమైతే వీడియోలో నేను ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. అవి కట్టుకొని వెళ్ళాలి. పంచ, ప్యాంటు అదేవిధంగా కుర్తాలు కూడా వేసుకొని చక్కగా వెళ్ళొచ్చు. డ్యూటీ టైంలో ఫోన్లు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. టెంపుల్ డ్యూటీ పడిన టైంలో మాత్రం ఫోన్లు అలౌ చేయరండి. మీరు లాకర్‌లో పెట్టుకొని రావాలి. ఎవరైనా శ్రీవారి సేవకులు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటే మీరు ల్యాప్‌టాప్ కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే అది మీ ఓన్ రిస్క్ అనమాట. సాధారణంగా దొంగతనాలు లాంటివి జరగవు కొండపైన. సో, ప్రశాంతంగా మీరు తెచ్చుకొని మీ లాకర్‌లో పెట్టుకోవచ్చండి. ఓకేనండి. ఇక సింగిల్‌గా బుక్ చేసుకోవాలా? గ్రూప్‌గా బుక్ చేసుకోవాలా? ఇందులో ప్రతి సేవ కూడా సింగిల్‌గాను, గ్రూప్‌గాను బుక్ చేసుకోవడానికి ఉందండి. పరకామణి సేవ ఒకటే గ్రూప్‌గా బుక్ చేసుకోవడానికి లేదు. శ్రీవారి సేవ చక్కగా మీరు సింగిల్‌గా బుక్ చేసుకోవచ్చు. గ్రూప్‌గాను బుక్ చేసుకోవచ్చు. గ్రూప్ అంటే కనీసం 10 మంది ఉండాలండి. నలుగురు, ఐదుగురు, ఇద్దరు ఇది గ్రూప్ అవ్వదండి. కనీసం 10 మంది, మాక్సిమం 15 మందనమాట. ఓకేనండి.
ఇక భార్యాభర్తలైతే ఏ విధంగా బుక్ చేసుకోవాలి? భార్యాభర్తలైతే గనక మీరిద్దరూ వేరు వేరు మొబైల్‌లో ఒకేసారి బుక్ చేసుకొని, ఒకే డేట్‌కి బుక్ చేసుకుంటే, అక్కడికి వెళ్లి మేము ఒకే ఊరు నుంచి వచ్చామండి లేదా భార్యాభర్తలని చెప్తే, ఒకే చోట వాళ్ళు డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుందనమాట అండి. ఓకేనండి. ఇక టెంపుల్ డ్యూటీ అన్నది ఎవరికి పడుతుంది అంటే గనక, ప్రత్యేకించి పలానా వాళ్ళకి పడుతుంది, పలానా వాళ్ళకి పడదని చెప్పడానికి లేదండి. అక్కడ డ్రా ద్వారా మనకు ప్రతిరోజు వచ్చిన టీములకి డ్రా తీస్తారు. సాయంత్రం 7, 7:30 ప్రాంతంలో అక్కడ బోర్డు ఉంటుంది. బోర్డు మీద అంటిస్తారు. దాన్ని బట్టి ఎవరి పేర్లొచ్చాయో చూసుకొని నెక్స్ట్ డే మనం టెంపుల్ డ్యూటీకి అనేది వెళ్తామనమాట అండి. టెంపుల్ డ్యూటీ అనేది 4 అవర్స్ ఉంటుందండి. సో, 4 అవర్స్ మీరు కంప్లీట్ అయిపోయాక మరలా ఇంక డ్యూటీ ఉంటే డ్యూటీకెళ్ళిపోతారు. లేదంటే గనక మీరు రెస్ట్ తీసుకుంటారు. ఓకేనండి. ఈ టెంపుల్ డ్యూటీలో గర్భగుడిలో పడాలంటే ఏం చేయాలంటే ఎవరేం చెప్పలేరండి. అక్కడ ఆఫీసర్లుంటారు. వాళ్ళు మనందరిని చూసి ఎవరెవరు ఎక్కడ వర్క్ అవుతారని చెప్పి వాళ్ళు ఆ బ్రెయిన్‌లో ఒక ఐడియాకొచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ ఇస్తారండి. సో, కాబట్టి మనం నిర్ణయించుకోవడం ఉండదండి. ఇవి బేసిక్ రూల్సు. 2 జతల బట్టలు ఈజీగా పట్టుకెళ్ళండి. కొండపైన మనకు అంటే మన సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని 2 బిల్డింగులుంటాయి. సో, చక్కగా మీకు సేవా సదన్ 2 అంటే అబ్బాయిలదనమాట. టెర్రస్ పైన ట్యాప్స్ ఉన్నాయి. బట్టలు ఆరేసుకోవడానికి దిమ్మలు కట్టారు. తాళ్ళు కట్టారు. బట్టలు ఉతుక్కోవడానికి దిమ్మలున్నాయి. సో, వర్షాకాలంలో ఇబ్బంది తప్ప మిగిలిన కాలాల్లో చక్కగా మీరు బట్టలు ఉతుక్కోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో, కొత్త వారి కోసం ఈ చిన్న చిన్న విషయాలు కూడా నేను వివరించి చెప్పానండి. ముఖ్యంగా ఎవరి బెడ్ ఆళ్ళకుంటుంది. ఎవరి లాకర్ ఆళ్ళకుంటుంది. తాళం వాళ్ళే ఇస్తారు. దుప్పటి కూడా ఇస్తారండి. కాకపోతే మీరు సొంతంగా పట్టుకెళ్ళాలంటే మీరు సొంతంగా పట్టుకెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఫ్రీయే. భోజనం వచ్చేసి మనకి వెంగమాంబలో భోజనం చేయాలండి. టీలు, కాఫీలు ఇవ్వరండి. మనం బయటే కొనుక్కోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి సేవ గురించి మీకు ఎలాగో తెలుసు. ఇక మేల్ సేవ అని కొత్తగా తీసుకొచ్చారండి. మేల్ సేవని ఎందుకు తీసుకొచ్చారంటే, శ్రీవారి సేవ అనగానే ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి. పాపం గట్టిగా పని చెప్దాం, ఏదైనా ఒక పని ఉండి చేద్దామంటే గనక మగవాళ్ళు కనపడకపోవడంతో టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే, మేల్ సేవ అని ఒకటి పెట్టుకొచ్చారు. మగవాళ్ళు ప్రత్యేకంగా బుక్ చేసుకోవడానికి మాకంటూ కొంచెం రిజర్వేషన్ ఇచ్చారనమాట టీటీడీ వాళ్ళు. సో, ఇందులో సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, మెయిల్ సేవ అనగానే జనరల్‌గా ఏమవుతది మనకి అందరూ మగవాళ్ళే ఉంటారండి. ఈ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్‌తో ఏం జరిగిందంటే, రీసెంట్‌గా ఒక టీమ్ ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారండి. ఎలా బుక్ చేసుకున్నారు? అబ్బాయి మేల్ అంటే టీమ్ లీడర్ మేల్. మిగిలిన మెంబర్స్ అందరూ ఫీమేల్‌లండి. వాళ్ళకి బుక్ అయిపోయింది. సాధారణంగా అక్కడ ఆప్షన్ అన్నది ఫీమేల్ అని చూపించకూడదు కదా! కాకపోతే ఏంటంటే, ఆ టీమ్‌కి మొత్తం అందరూ చక్కగా వాళ్ళేమి తప్పు చేయలేదండి. అబ్బాయి మేల్ అని పెట్టారు. కింద నంబర్స్ అన్నీ ఆడవాళ్ళ పేర్లు, పక్కన ఫిమేల్ అని క్లియర్‌గా చూపిస్తుందనమాట. ఇప్పుడు అవన్నీ మేల్ అని పెట్టుకున్నారంటే గనక వీళ్ళు సొంతంగా చేసుకున్నారనుకోవచ్చు. కానీ క్లియర్‌గా ఫిమేల్, ఫిమేల్, ఫిమేల్ అని పెట్టారు వాళ్ళు. కానీ బుక్ అయిపోయింది. కాకపోతే అలా ఎవరు చేసుకోకండి. మేల్ సేవ అంటే మేల్ మాత్రమే చేసుకోవాలనమాట. ఇక మేల్ అండ్ ఫిమేల్ దాంట్లో మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి ఉండొచ్చు. లేదంటే గనక ఆడవాళ్ళందరూ గ్రూప్ అంతా ఆడవాళ్ళు ఉన్నా పర్వాలేదు. సో, కాబట్టి మెయిల్ సేవ మాత్రం మాకిచ్చిన ఆ రిజర్వేషన్‌ని మీరు కాజేసే ప్రయత్నం చేయకండి. అదే మగవాళ్ళ కోట. మగవాళ్ళకి వదిలేయండి. ఇక నవనీత సేవ 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అండి. ఆడవాళ్ళకి మాత్రమే. మగవాళ్ళకి ఎంట్రీ లేదక్కడ. సో, వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి. ఇబ్బందేమీ లేదు. చాలామంది డౌట్ ఏంటంటే నవనీత సేవ వాళ్ళకి టెంపుల్ డ్యూటీ ఉంటుందా? ఉండదా అని. ఓకేనండి. సో, శ్రీవారి సేవ అయిపోయింది. నవనీత సేవ అయిపోయింది. పరకమణి సేవ ఈ మధ్య గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కే కాకుండా అందరికీ కూడా ఎలిజిబుల్ చేశారు. చక్కగా 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరూ జస్ట్ 10థ్ పాస్ అవుతే చాలు వాళ్ళు. మినిమమ్ 10థ్ ఉంటే సరిపోతుంది. మీరు 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందనమాట. ఓకేనండి. ఎవరైనా వెళ్ళొచ్చు. అబ్బాయిలు మాత్రమేనండి. ఇందులో ఆడవాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ చెకింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో, ఆడవాళ్ళకు ఎంట్రీ లేదండి. ఓన్లీ మగవాళ్ళకే. సో, ఐడీ దగ్గర కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరకమణి సేవలో మాకు ఎంప్లాయీ ఐడీని అడుగుతుందని. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ పైన సర్టిఫికేట్ నంబర్ ఉంటుందండి. అది ఎంటర్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనండి. ఈ డేట్స్ ఎప్పటికప్పుడు నేను మన గ్రూపుల్లో అదేవిధంగా మన ఛానల్‌లో నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటని మీరు ఫాలో అవ్వండి. మన నంబర్‌కి వచ్చిన మెసేజ్ చేస్తే నేనే మీకు మన ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో, కాబట్టి మీరు ఈజీగా అప్డేట్స్ అనేవి ఈజీగా తెలుసుకోవచ్చండి.
ఇక బుకింగ్‌లో ప్రధానంగా ఒక ప్లస్, ఒక మైనస్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వెబ్‌సైట్‌లో అయితే గనక ముందుగా మనం టీమ్ లీడర్‌లన్నీ టీమ్ మెంబర్స్ మొత్తం అందరిని సేవ్ చేసి పెట్టుకునేవాళ్ళము. చక్కగా రిలీజ్ అయ్యే టైంలో డేట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు అందరివి ఎంటర్ చేయవలసి వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ టీటీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక టీమ్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ నా టీమ్ ఉంది. నేను బుక్ చేయడానికి ప్రయత్నించాను. టైం అయిపోయింది, బుక్ అవ్వలేదు. నెక్స్ట్ టైమ్ నేను మరలా లాగిన్ అవుతున్నాననుకోండి. టీమ్ లీడర్‌గా నేను నా మిగిలిన మెంబర్స్ యాడ్ చేసేటప్పుడు జస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఫోటో మాత్రం అప్లోడ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇందులో అలా కాకుండా టీమ్ లీడర్ నన్ను తీసేసి, మా వాళ్ళు ఈ రాజచంద్రతో పని అవ్వదు, ఈడేదో వీడియోలు చేసుకుంటూ కూర్చుంటాడు, వీడినొద్దు అని చెప్పేసి వేరే ఎవరో టీమ్ లీడర్‌గా ఉండి వాళ్ళు యాడ్ చేద్దామని చూస్తారనుకోండి వీళ్ళందరినీ. మళ్ళీ వీళ్ళందరూ ఆ టీమ్ లీడర్ కింద ఉంటారు కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలనమాట. ఓకేనండి. టీమ్ లీడర్ మారితే ఆల్రెడీ సేవ్ ఉన్నవి పని చేయవండి. టీమ్ లీడర్ మారకుండా ఉంటే మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలొస్తాయి. ఫోటో మాత్రం పెట్టుకోవాలి. ఇక కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ బుకింగ్‌లో చివరన నియరెస్ట్ టీటీడీ టెంపుల్ అని చూడండి. అది మీ ఇంటి దగ్గరలో ఉన్న అవసరం లేదండి. మీ మండలానికి కానీ, మీ జిల్లాకి కానీ ఎవరి దగ్గరలో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అది సరిపోతుందండి. ముఖ్యమైన ఫీల్డ్స్ మాత్రమే స్టార్ మార్క్ పెట్టుంటాయి. అవి ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో, మీరు మొత్తం అన్నీ టైప్ చేస్తే కూర్చోకండి. ముందుగా మీరు నోట్‌ప్యాడ్‌లో మీ వివరాలన్నీ రాసుకోండి. కాపీ పేస్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఫోటో అన్నది పేర్లు రాసుకొని పెట్టుకోండి. ఈజీగా అప్లోడ్ చేయడానికి ఉంటుంది. కనీసం 1 ఎంబీ సైజ్ ఉండాలి. మ్యాక్సిమం 1 ఎంబీ సైజ్ ఉండాలి. ఎక్కువ ఉంటే కనుక తీసుకోదు. ఇంకా మీకు ఫోటో సైజ్ తగ్గించుకోవడం కూడా రాకపోతే మీరేం చేయవలసింది ఏంటంటే, చిన్న చిట్కా ఈ ఫోటోని వేరే వాట్సాప్‌కి పంపించండి. వాళ్ళని డౌన్‌లోడ్ చేయమనండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు పంపించమని చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్‌గా సైజ్ అనేది 1 ఎంబీ లోపు వచ్చేస్తుంది. సో, ఫోటో అప్లోడ్ అనేది ఈజీ అయిపోతుందండి. సో, ఈ విధంగా మీరు ఈ టిప్స్ పాటించండి. మీరు ఆల్రెడీ శ్రీవారి సేవ బుకింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి, నేను పైపైన ముఖ్య విషయాలన్నీ చెప్తా ఉన్నాను. సో, ఇప్పుడు బుకింగ్ అనేది ఈజీ అయింది. టీటీడీ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవడం, శ్రీవారి సేవ, తర్వాత మనకి ఏ సేవ అని అడుగుతారు. మేల్ సేవనా, మేల్ అండ్ ఫీమేల్ సేవనా అని అడుగుతారు. సో, ఏం సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ వివరాలు అడుగుతారు ఇవ్వండి. డేట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ కొట్టండి అంతే. ఇదంతా ఫ్రీ సర్వీస్ అండి. సో, మీరు డబ్బులిచ్చేసి నెట్ వాళ్ళకి, టీమ్ లీడర్‌లకి ఆళ్ళకి ఈళ్ళకి ఇచ్చేసి టీటీడీ వాళ్ళు మొత్తం వ్యాపారం చేసేసారని దుష్ప్రచారం అయితే చేయకండి. టీటీడీ వాళ్ళు చక్కగా ఇవన్నీ ఫ్రీగా చేయడానికే అందరికీ నెట్ అవైలబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో, దీన్ని మీరు ఉపయోగించుకోండి. మీ మొబైల్‌లో మీరే చేసుకోండి. సింగిల్‌గా చేసుకుంటే మాత్రం చాలా త్వరగా అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగా మీరు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు మెసేజ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.